కామారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. గురుకులంలో ఉండలేమని విద్యార్థినులు వాపోతున్నారు. తమను ఇంటికి తీసుకెళ్లాలని పేరెంట్స్ ను ప్రాధేయపడుతున్నారు. ఒక పక్క విద్యా బోధన సరిగ్గా జరగక, మరోపక్క సరైన సెక్యూరిటీ లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల భద్రతపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు ఇప్పుడు నరకానికి నకలుగా మారాయి. సరైన విద్యా బోధన లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన గురుకులాలు ఇప్పుడు గాడి తప్పి గోసపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో గురుకులంలో విద్యా బోధన అంటే విద్యార్థులు మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత విద్యా విధానం పూర్తిగా గాడి తప్పింది. ఒకప్పుడు ఎవరెస్ట్ స్థాయిలో ఎదిగిన గురుకులాలు ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోయాయి. నాణ్యత లేని ఆహారం తిని తరచూ విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కావు. ఒకప్పుడు పతాక స్థాయిలో ఉన్న విద్యా ప్రమాణాలు ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాఠశాల సిబ్బంది, హాస్టల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాలో ఉత్తమ గురుకుల హాస్టల్గా పేరు పొందిన బోర్లం గురుకులం ఇప్పుడు సమస్యల వలయంగా మారింది. తాజాగా బోర్లం గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్ ముందు విద్యార్థినుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గురుకుల హాస్టళ్లలో తమ పిల్లలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు ప్రభుత్వం రక్షణ కల్పించిన తర్వాతే హాస్టల్కు పంపిస్తామని, అప్పటి వరకు పిల్లలను తమతో పాటు తీసుకెళ్తామని భీష్మించి కూర్చున్నారు. 9 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం గురుకుల హాస్టల్పై భరోసా ఉండేదని, ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయిందని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఫ్యాకల్టీతో విద్యా బోధన ఎలా జరిపిస్తారని ప్రశ్నించారు. పిల్లలు హాస్టల్లో ఉండలేమని, ఇంటికి తీసుకెళ్లమని రోధిస్తున్నారని విద్యార్థినుల పేరెంట్స్ తెలిపారు. మాకు సంబంధించి చాలా మంది పెద్ద పిల్లలు ఉన్నారు కనుక ఇక్కడ సార్లు ఉంటున్నారు సార్. అంటే బాయ్స్కి సంబంధించి టీచింగ్ చేసేవాళ్ళు సార్లు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు సార్, ఇప్పుడు ఒక పేరెంట్కి అలో లేనప్పుడు వాళ్ళు 9 గంటల రాత్రి దాకా 9 గంటల దాకా వాళ్ళకి డ్యూటీ వేస్తున్నారు. ఏం నడుస్తుంది, ఏంది, ఏం కథ మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. ఆ సార్లకు మాకు ఏం అవసరం లేదు. మంచి ఇంతకు ముందు ఉన్నటువంటి వాతావరణమే మా స్కూల్లో కావాలా. ఇప్పుడైతే మాకెందుకు మా పిల్లలకు సంబంధించి సెక్యూరిటీ మాకు భరోసా లేదు. మా పిల్లలకు సంబంధించిన భవిష్యత్తే మాకు మూలం కాబట్టి ఖచ్చితంగా మా పిల్లలను మేము తీసుకుపోతాం. బోర్లం గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్ నుండి గత శుక్రవారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మతి స్థిమితం లేని వ్యక్తి గురుకుల సిబ్బంది అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడంతో వివాదం మొదలైంది. విద్యార్థుల భద్రతపై పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గురుకులంలో తమ పిల్లల్ని ఉంచలేమని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులంలో పర్యవేక్షణ కరువై పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలకు 30 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత విద్యార్థిని తేరుకొని ఇంటికి సమాచారాన్ని చేరవేసింది. కుటుంబ సభ్యులు అలర్ట్ అయి సైకో చెర నుండి చాకచక్యంగా తప్పించారు. ఈ అంశాన్ని హాస్టల్ సిబ్బంది దాచి ఉంచే ప్రయత్నం చేయడంపై పేరెంట్స్ మండిపడుతున్నారు. ఈ విషయం మీడియాలో వచ్చేంత వరకు పాఠశాల సిబ్బంది స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడ నమ్మకం లేదు సార్ మాకు స్కూల్లో. పిల్లలకు మేము ఎంతో నమ్మి ఇక్కడ ఇడిసపెట్టినాము. కొన్నిసార్లు వచ్చినా కూడా చెప్పినా కదా సార్, నేను ఇక్కడ చెప్తే కూడా పట్టించుకోలే. ఇలాంటి వార్తలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలంటే కూడా 24 అవర్స్ బైకులు వస్తాయి, లోపలికి పోతాయి. అంటే స్కూల్కి సంబంధం లేని వాళ్ళు మేము ఒక తల్లిదండ్రిగా ఉండి మా ఆధార్ ప్రూఫ్తో సహా, మా డీటెయిల్స్తో సహా స్కూల్లో ఉన్నంత కూడా మమ్మల్ని లోపలికి అలౌ చేయరు సార్. ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం డైరెక్ట్ పోవడము, 640 మంది పిల్లలకి ఒక పాపను తీసుకుపోవడము, ఈ 34 మంది టీచర్లు, మిగతా 4 సార్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి చదువులు చెప్తురా, మరి క్లాసులు రూమ్లలో ఏం చేస్తారో మనకైతే తెలియదు సార్. ఈ విషయానికి వచ్చేసరికి మొత్తానికైతే ఇప్పుడు డిసైడ్ అయినాం ఏంటంటే వీళ్ళ మీద కానీ క్యాంపస్ మీద కానీ మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ మేము మా పిల్లల్ని తీసుకెళ్లిపోతాము. ఉన్నతాధికారుల జోక్యంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శాంతించారు. ఉన్నతాధికారుల ఆదేశంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాస్టల్ను విజిట్ చేశారు.
హాస్టల్లో ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యలపై ఒక్కొక్కరితో సబ్ కలెక్టర్ సమావేశమై విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారంలో 2 సార్లు హాస్టల్ విజిట్ చేస్తారని విద్యార్థులకు హామీ ఇచ్చారు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి. రీసెంట్గా బోర్లం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఒక అమ్మాయి వాళ్ళ కజిన్ అంటే పెద్దనాన్న కొడుకు ఎవరైతే కొంచెం మెంటలీ అన్స్టేబుల్ ఉన్నాడో అమ్మాయికి ఆ విషయం తెలియక అతనితో వెళ్ళడం జరిగింది. లక్కీగా ఇమీడియట్గా మధ్యలో అతని వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేయడము, అలాగే మన స్కూల్ స్టాఫ్ కూడా వాళ్ళని లొకేట్ చేయడం జరగడంతో అమ్మాయిని రెస్క్యూ చేసేశారు. తర్వాత ప్రిన్సిపల్కి అలాగే మిగతా స్టాఫ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, సెక్యూరిటీ పెంచడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని కాంప్లైంట్స్ కూడా నాకు వాళ్ళు ఓరల్గా సబ్మిట్ చేయడం జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని విన్నవించుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాము. రిప్రజెంటేషన్ తీసుకొని అన్ని విధాలుగా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించి నెసెసరీ యాక్షన్ విల్ బి టేకెన్. ఏదేమైనప్పటికీ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలల్లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఏ లక్ష్యంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం ప్రస్తుతం నెరవేరుతున్నట్టుగా కనబడటం లేదు. బీఆర్ఎస్ పాలనలో ఎవరెస్ట్ స్థాయికి ఎదిగిన గురుకులాలు నేడు రేవంత్ పాలనలో వాటి మనుగడే ప్రశ్నార్థమవుతోంది. ఇకనైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గురుకులాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.